good morning everyone. EVS second lesson we learning healthy habits. Second lesson healthy habits. Last time we learned about a clean body, healthy body. A clean body, a healthy body. బాడీ క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలి, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? క్లీన్గా ఉండడానికి ఏం చేయాలి? టేక్ ఏ బాత్ విత్ సోప్ డైలీ. ఓకే, షాంపూ యువర్ హెయిర్ రెగ్యులర్లీ, బ్రష్ యువర్ టీత్ డైలీ 2 times. ఓకే, ట్రిమ్ యువర్ నెయిల్స్ and wash the hands before and after meals. Keep the nose clean. Always clean the toilet clean. Okay, these are body clean ఉండాలంటే ఏం చేయాలమ్మా? డైలీ ఓకే డైలీ బాతింగ్ చేయాలి. అలాగే ఇంకా ఏం చేయాలి? డైలీ 2 times బ్రష్ చేయాలి, నెయిల్స్ క్లీన్గా ఉంచుకోవాలి, హెయిర్కి షాంపూ రెగ్యులర్గా చేయాలి, అలాగే రెగ్యులర్ ఆయిల్ కూడా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ హెల్తీ బాడీ. బాడీ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అలాగే డైలీ 8 to 10 glasses ఆఫ్ వాటర్ తాగాలి, అట్లీస్ట్ 8 to 9 hours డైలీ పనుకోవాలి, స్లీప్ చేయాలి, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, స్పోర్ట్స్ ఆడాలి, గేమ్స్ ఆడాలి. ఓకే, ఇవన్నీ చేస్తే బాడీ హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ గుడ్ పోస్చర్. గుడ్ పోస్చర్. నెక్స్ట్ వన్ గుడ్ posture. Good posture. See, the way we hold our body while sitting or standing is known as posture. Posture and enti? The way we hold our body while sitting or standing is known as our posture. మనం కూర్చునేటప్పుడు కానీ నుంచునేటప్పుడు కానీ మన బాడీని ఎలా అయితే ఉంచుకుంటామో దాన్ని ఏమంటారు? పోస్చర్ అంటారు. It is important to maintain a good posture while sitting or standing or walking. A good posture helps us to be physically fit. Good posture మనం కూర్చునేటప్పుడు కానీ నుంచునేటప్పుడు కానీ ఓకే నడిచేటప్పుడు కానీ మన బాడీ గుడ్ పోస్చర్లో ఉండాలి. అప్పుడు బాడీ చాలా స్టిఫ్గా ఉంటుంది. నుంచునేటప్పుడు స్ట్రైట్గా ఇలా నుంచోవాలి, అలాగే వంగిపోకూడదు, వెనక్కి వంగకూడదు, ముందుకి కూర్చునేటప్పుడైనా చాలా స్టిఫ్గా నుంచోవాలి, ముందుకి వెనక్కి అలా వంగుతా కూర్చోకూడదు. స్టిఫ్గా నీట్గా కూర్చుంటే అది గుడ్ పోస్చర్ అవుతుంది. ఆ గుడ్ పోస్చర్ ఉండటం వల్ల బాడీ చాలా స్టిఫ్గా ఉంటుంది. ఏ గుడ్ పోస్చర్ హెల్ప్స్ అస్ టు బి ఫిజికల్లీ ఫిట్. ఎలా ఉంటే ఫిజికల్గా ఫిట్ ఉంటాం? గుడ్ పోస్చర్లో కూర్చున్నా నుంచున్నా తిరిగేటప్పుడైనా గుడ్ పోస్చర్లో ఉంటే బాడీ స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ, యూ షుడ్ స్టాండ్ స్ట్రైట్ అండ్ నాట్ బెండ్ యువర్ షోల్డర్స్. మనం నుంచునేటప్పుడు ఎలా ఉండాలి? స్ట్రైట్గా నుంచోవాలి, అలాగే కానీ బెండ్ చేయకూడదు. షోల్డర్స్ ఇలా ముందుకి ఇలా వెనక్కి ఎలా బెండ్ చేయకూడదు. యూ షుడ్ వాక్ స్ట్రైట్. నడిచేటప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా నడవాలి, అంతేగాని ఇలా వంగిపోతా అలా నడవకూడదు. నెక్స్ట్ యూ షుడ్ సిట్ స్ట్రైట్ అండ్ నాట్ బెండ్ యువర్ షోల్డర్స్. కూర్చునేటప్పుడు కూడా ఏం చేయాలి? స్ట్రైట్గా కూర్చోవాలి, ముందుకి వెనక్కి అలా వంగుతా కూర్చోకూడదు. ఓకే, we can stay away from sickness if we keep our body healthy and clean. మనం సిక్నెస్ అంటే మనకి సిక్నెస్ రోగాలు రాకుండా ఉండాలంటే మనం బాడీని క్లీన్గా అలాగే హెల్తీగా ఉంచుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద లెసన్ హెల్తీ హ్యాబిట్స్. ఇన్ దట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్, డర్టీ హెయిర్ కెన్ గెట్ డాష్. డర్టీ హెయిర్ కెన్ గెట్ డాష్. డర్టీ హెయిర్ ఉండడం, హెయిర్ డర్టీగా ఉండటం వల్ల ఏమొస్తాయి? హియర్ 2 options గివ్, లైస్ ఆర్ వామ్స్. లైస్ అంటే పేలు, వామ్స్ అంటే ఎర్త్ వామ్. లైస్ వస్తాయా వామ్స్ వస్తాయా? ఆన్సర్ ఈజ్ లైస్. లైస్ పేలు పడతాయి. హెయిర్ డర్టీగా ఉంటే ఏమొస్తాయి? లైస్ వస్తాయి. ఇఫ్ నాట్ బ్రష్డ్ ప్రాపర్లీ టీత్ కెన్ గెట్ డాష్. టీత్ ప్రాపర్గా బ్రష్ చేసుకోకపోతే ఏమొస్తాయి? వామ్స్ ఆర్ జమ్స్. వామ్స్ వస్తాయా జమ్స్ వస్తాయా? జమ్స్. జమ్స్ వస్తాయి. నెక్స్ట్, యూజ్ ఏ డాష్ టు క్లీన్ యువర్ నోస్.
నోస్ని క్లీన్ చేసుకోవడానికి ఏం యూజ్ చేయాలి? హ్యాండ్ కర్చీఫ్ ఆర్ టవల్? హ్యాండ్ కర్చీఫ్ యూజ్ చేయాలా, టవల్ యూజ్ చేయాలా? ఆన్సర్ ఈస్ హ్యాండ్ కర్చీఫ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వీ మస్ట్ స్లీప్ ఫర్ 8 to 9 డాష్. మనం 8 నుంచి 9 డాష్ ఎవ్రీ డే. డైలీ ఎంతసేపు స్లీప్ చేయాలి? 8 to 9 అవర్సా మినిట్సా? 8 to 9 గంటల నిమిషాల? అవర్స్. 8 to 9 అవర్స్ మనం స్లీప్ చేయాలి. ఏ గుడ్ పోస్చర్ హెల్ప్స్ అస్ టు బి ఫిజికల్లీ డాష్. గుడ్ పోస్చర్ మన ఫిజికల్గా ఎలా ఉండడానికి ఉపయోగపడుతుంది? ఫిట్టా అన్ఫిట్టా? ఫిజికల్లీ ఫిట్ ఆర్ అన్ఫిట్? ఫిట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హియర్స్ ది మ్యాచింగ్. Here matching you see. Here one girl is running. It is a form of exercise. అది ఒక form of exercise. Running, walking, one ఒక form of exercise. This is shampoo. Shampoo helps to use it to wash hair. Shampoo ఎందుకు ఉపయోగిస్తాము? హెయిర్ వాష్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. హ్యాండ్ కర్చీఫ్. ఇక్కడ ఏం చేస్తుంది అమ్మాయి? కర్చీఫ్తో తీసుకుంటుంది. ఎందుకు? కవర్ యువర్ మౌత్ వెన్ యూ కఫ్ ఆర్ స్నీజ్. కర్చీఫ్ ఎందుకు? దగ్గొచ్చిన తుమ్మొచ్చిన మనము మన ఫేస్ని కవర్ చేసుకోవడానికి, మౌత్ని కవర్ చేసుకోవడానికి కర్చీఫ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, నెయిల్ కటర్. యూజ్ ఇట్ టు ట్రిమ్ నెయిల్స్. నెయిల్ కటర్ ఎందుకు ఉపయోగపడుతుంది? నెయిల్స్ని ట్రిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హియర్ బాయ్ స్టాండ్ ఇన్ స్ట్రైట్గా నుంచున్నాడు. దాన్ని గుడ్ పోస్చర్ అంటాం. గుడ్ పోస్చర్. ఓకే, now in this lesson summing up. First one, healthy habits. Healthy habits లో 3 parts ఏంటి? clean body, second one a healthy body, next one good posture. These are 3 in the healthy habits. Clean body, healthy body, good posture. In clean body, bath daily. Body clean ga undalante bath daily. Brush teeth twice. Trim nails. Wash hands. These are clean body. Clean body clean గా ఉంచుకోవాలంటే అవి చేయాలి. నెక్స్ట్ healthy body. Eat healthy food. Drink clean water. Sleep. Exercise. ఇవి బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి. నెక్స్ట్ గుడ్ పోస్చర్. Sit, stand, walk with your back straight. With your back straight. With your back straight. Healthy habits. Lesson healthy habits లో 3 parts. Clean body, healthy body, good posture. Clean body clean గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? bath daily, brush teeth twice, trim nails, wash hands.
హెల్దీ బాడీకి ఈట్ హెల్దీ ఫుడ్, డ్రింక్ క్లీన్ వాటర్, స్లీప్ 8 to 9 hours, exercise. నెక్స్ట్ గుడ్ పోస్చర్, సిట్, స్టాండ్ ఆర్ వాక్ విత్ యువర్ బ్యాక్ స్ట్రైట్గా కూర్చున్నప్పుడైనా నుంచున్నప్పుడైనా వాక్ నడిచేటప్పుడు ఏం చేయాలి, బ్యాక్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ టుడే అమ్మా. థ్యాంక్ యూ.